ఎప్పటి నుంచో కార్ కొనాలనుకుంటున్నారా? పండగల ఆఫరు, జిఎస్టీ లోడ్ కూడా తగ్గింది, కొనేస్తా అనుకున్నట్లయితే వెయిట్. ఈ విషయం తెలుసుకోకుండా అసలు కార్ కొనొద్దు. ఎందుకో తెలుసా? మీ మంత్లీ ఇన్కమ్ మీరు ఏ కార్ కొనొచ్చు అనేది డిసైడ్ చేస్తుంది. దానికి ఒక సింపుల్ ఫార్ములా ఉంది, 30-15-5 రూల్. 30 అంటే మీ కార్ వాల్యూ యొక్క 30% డౌన్ పేమెంట్ చేయాలి. 15 అంటే మీ మంత్లీ ఇన్కమ్ యొక్క 15% కన్నా ఎక్కువ కార్ ఈఎంఐ అస్సలు ఉండకూడదు. 5 అంటే మీ కార్ లోన్ టెన్యూర్ 5 ఇయర్స్ కన్నా ఎక్కువ ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ఆల్టో K10 కార్ కొనాలంటే మీ మంత్లీ ఇన్కమ్ ఎంత ఉండాలి? ఎక్స్ షోరూమ్ ప్రైస్ 3,69,000, రోడ్ ట్యాక్స్ ప్లస్ ఆర్టీఓ 48,000, ఇన్సూరెన్స్ 26,000, సెస్ మరియు అదర్ చార్జెస్ 2,000, ఆన్ రోడ్ ప్రైజు 4,46,000. 30-15-5 రూల్ అని చూసుకున్నట్లయితే 30% డౌన్ పేమెంట్ 1,34,000, లోన్ అమౌంట్ 3,12,000, 15% ఆఫ్ శాలరీని ఈఎంఐ అని లెక్కించినట్లయితే 6,600 రూపాయలు, ఇంట్రెస్ట్ ఫర్ 5 ఇయర్స్ లోన్ 9.5%. సో మీ మంత్లీ ఇన్కమ్ 44,000 ఉంటే ఆల్టో K10 కార్ ని అఫోర్డ్ చేయొచ్చు. నెక్స్ట్ కార్ టాటా పంచ్. ఈ కార్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ 6,61,000. రూల్ పరంగా మాక్సిమం ఈఎంఐ లోడ్ 9,700 రూపాయల కన్నా ఎక్కువ ఉండకూడదు. సో మీ మంత్లీ ఇన్కమ్ 65,000 ఉంటే టాటా పంచ్ కార్ కి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ కార్ హ్యుండై క్రెటా. ఈ కార్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ 13,17,000. రూల్ పరంగా మాక్సిమం ఈఎంఐ 19,500 రూపాయల కన్నా ఎక్కువ ఉండకూడదు. సో మీ మంత్లీ ఇన్కమ్ 1,30,000 ఉంటే క్రెటా కార్ మీరు కొనొచ్చు. నెక్స్ట్ కార్ మహీంద్రా XUV 700. ఈ కార్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ 16,93,000. రూల్ పరంగా మాక్సిమం ఈఎంఐ 25,000 కన్నా ఎక్కువ ఉండకూడదు. సో మీ మంత్లీ ఇన్కమ్ 1,67,000 ఉంటే మాత్రమే XUV 700 ప్లాన్ చేయండి. నేను అన్ని బేసిక్ వర్షన్ కే క్యాల్కులేట్ చేశాను. సో మీ మంత్లీ ఇన్కమ్ కి తగ్గట్టుగా మీరు ప్లాన్ చేసుకోండి, మీకు నచ్చిన కార్ని కొనుగోలు చేయండి. ఆల్ ది బెస్ట్. బాస్ వాలా, బీ ద బాస్.